నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి కొడాలి నానికి ఎదురు దెబ్బ తగిలింది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు ఆయన్ని కొంతమంది మహిళలు నిలదీశారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడు ఏం చేశారు? ఓటమి భయంతో ఉక్కిరిబిక్కిరయ్యారా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. సో వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే ఫస్ట్ పేరు వినిపించేది కొడాలి నాని గారి పేరే వినిపిస్తుంది. సో మరి ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ అనేటువంటి కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. ఈయన ప్రచారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడ మహిళలు ఈయనని నిలదీశారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు మీరు? అంటే ఒకటండి, ఇప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు వైసీపీ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద 10 years. ఆ టైంలో ఆయన అభివృద్ధి చేసే దాని మీద ఫోకస్ చేసేదానికంటే కూడా ఎక్కువ అపోజిషన్ని బూతులు తిట్టేదానికి, అసలు శాఖకు సంబంధించిన అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టేసి అక్కడ గుడివాడలో క్యాసినోలు ఏర్పాటు చేయడం, ఇలాంటి ఏదైతే అసలు మంత్రిగా చేయాల్సిన పనులని పక్కన పెట్టేసేసి మిగిలిన పనులు చేయడం వల్ల ఆబ్వియస్గా నియోజకవర్గంలో అభివృద్ధి జరిగి ఉండదు. అక్కడ ప్రజలకు రావాల్సిన ఏవి ఎందుండవు. సో డిఫాల్ట్గానే ఈయన ఎప్పుడు సెక్యూరిటీతో ఉంటారు. తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళ వ్యాపారాలకు సంబంధించిన అంశాలు చూసుకునేదానికి వీళ్ళకి తిరిగి ఉండదు. లేకపోతే టైం దొరికినప్పుడల్లా మీడియా ముందుకు వచ్చి వేరే పార్టీలో ఉండి బూతులు తిట్టేదానికి ఆయనకు టైం అయిపోతుంది. ఇప్పుడు జనాలు ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తుంటారు వీళ్ళు చేసినవన్నీ నిలదీసేదానికి. ఇప్పుడు టైం ఇంకా ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్లకుండా అయితే పని అవ్వదు కదా. సో డిఫాల్ట్గానే జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనోళ్ళు ఏం చేయలేదు అనేది ఒకటి చాలా బలంగా ఉంది కాబట్టి అక్కడ సో డిఫాల్ట్గానే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. దానికి తోడు ఈ మధ్య ఎంతో కొంత క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ప్రలోభాలు ఏదో చేద్దాం అనుకున్నారు. కొన్ని బండిల్స్ ఏవో చీరలు అన్నీ దొరికేసాయి అంటున్నారు. సో ప్రలోభ పెట్టేదానికి కూడా ఏం లేకుండా అయిపోయింది. డిఫాల్ట్గానే దాన్ని ఏమంటారు అంటే కొడాలి నాని డెవలప్ అయ్యేదానికంటే, అంటే కొడాలి నాని నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన దానికంటే ఆయన డెవలప్ చేసుకున్నారు. ఆయన ఎక్కువ డెవలప్ చేసుకున్నారు కదా. ఇప్పుడు గుడివాడ కేసును తీసుకొచ్చాడంటే చిన్న విషయం కాదు కదా అది. సో ఆయన ఎందుకు ఆయన పరపతి పెంచుకునేదానికి కొడాలి నాని రేంజ్ అంటే గుడివాడలో కేసును పెట్టించగలడు, ఆ స్థాయికి వెళ్ళాడు కదా ఆయన. సో ఆయన పరపతి పెంచుకునేదానికి చేశాడు తప్ప, రాజకీయాల్లో మంత్రి పదవిని ఉపయోగించుకున్నాడు తప్ప నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ. గుడివాడకి 5 సంవత్సరాల్లో లేకపోతే కొడాలి నాని గారు ఎమ్మెల్యేగా ఉన్న ఈ 2004 నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ గుడివాడకు వచ్చాయని చెప్పేదానికి ఏది లేదు కదా, క్యాస్నో ఒకటి తప్ప. సో డిఫాల్ట్గానే జనాలు ఇన్ని సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండి గుడివాడకి ఏం చేయలేదని ఒక కోపం ఆబ్వియస్గానే ఉంటుంది కదా. సో ఇప్పుడు అందరూ ఆయనకి భయపడి కామ్గా ఉండరు కదా, కొంతమంది అన్నా ఎదురు తిరుగుతారు కదా. అందులో మహిళలు ఇంత భయపడేది ఏంటని గట్టి క్వశ్చన్ చేసి ఉంటారు. అంటే జనరల్లీ క్వశ్చనింగ్ అనేది, అంటే ఈ ఓట్లకి కోసం అడిగినప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు ఓటర్స్ అడుగుతారు, మీరు ఓట్లు అడగడానికి వస్తారు తప్ప తర్వాత ఏమి మమ్మల్ని పట్టించుకోరు చేయరు. అది సినిమాలో చూసినా కొన్నిసార్లు లైవ్లో కూడా చూడడం జరుగుతుంది. మరి కొడాలి నాని ప్రలోభ పెట్టడానికి చాలా చేస్తున్నారు. ఐ మీన్ లైక్ ఒక్కొక్కసారి కొన్నిసార్లు తనిఖీల్లో చీరలు 30 లక్షలు విలువ చేసేటువంటి చీరలు దొరికాయి అనడం. సో ఇంకా ప్రలోభ పెట్టడానికి వేరే వస్తువులు కూడా ఉన్నాయి, అన్ని సెట్ చేసుకున్నారు. అండ్ అంతేకాకుండా ఈ డమ్మీ ఈవీఎంలు కూడా తెప్పించుకుంటున్నారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది. అంటే ఒకటండి, ఇప్పుడు ఒక కొడాలి నాని గారనే కాదు, రీసెంట్గా మనం శ్రీకాళహస్తిలో కూడా కంటైనర్స్ దొరికినాయి, గిఫ్ట్ ఆర్టికల్స్, వాచెస్, తర్వాత చీరలు అన్నీ కలిపి గుడివాడలో దొరికినాయి. వినుకొండలో అయితే ఆల్మోస్ట్ టీడీపీ తర్వాత వైసీపీ వాళ్ళు ఆల్మోస్ట్ చీర జాకెట్లు లేడీస్కి పనిచేశారు, మిక్సీలు పనిచేశారు. ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గం ఓటర్లని 5 సంవత్సరాలకు ఒకసారి పెట్టడం, గెలిచిన తర్వాత ఓటర్లకు మొహం చూపించకుండా వీళ్ళ సొంత వ్యాపారాలు డెవలప్ చేసుకోవడం, సొంతగా అభివృద్ధి చెందడం అనేది రాజకీయ నాయకులు పరిపాటి అయిపోయింది. అదొక ఆనువాయితీగా మారిపోయింది. ఓటర్ల టైంలో ఏదో ప్రలోభాలను గురి చేయడం, గెలిచిన తర్వాత మన సొంత వ్యాపారాలు, మన సొంత కుటుంబాన్ని డెవలప్ చేసుకుందాము, నియోజకవర్గం ఎటుపోతే మనకెందుకు, రాష్ట్రం ఎటుపోతే మనకెందుకు, రాష్ట్రంలో ప్రజలు ఎటుపోతే మనకెందుకు అనే ధోరణి 2 పార్టీలు, కన్వెన్షనల్ పార్టీలు రెండిట్లో ఉన్న లీడర్షిప్లో ఉన్న లక్షణాలు ఇవి. సో దానికి భిన్నంగా కొడాలి నాని ఎందుకు చేస్తాడు? అసలే కొడాలి నాని అంటే అదొక రకమైన మనిషి కదా. ఆయన బూతులు తప్ప మంచి మాటలు మాట్లాడని మనిషి ఆయన. సో ఆయన డిఫాల్ట్గానే ఇలాంటివి అసలు కేర్లెస్గానే ఉంటాడు. ఇలా డెవలప్మెంట్ అనే విషయంలో కానీ ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఎదురుదాడి చేస్తాడు తప్ప క్వశ్చన్ చేయడా, ఆన్సర్ చేయడా ఆయన. సో అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి అక్కడ దాన్ని ఏమంటారు ప్రలోభాలతోనే ముందుకెళ్ళాలి తప్ప డెవలప్మెంట్తో ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఎక్కడుంది అసలు? సో అంటే ప్రలోభ పెట్టడానికి ఆయన ఏమన్నా చేయగలుగుతారు, ఎంతవరకు అయినా దిగుతారంటారా? ఇప్పుడు దగ్గరగా ఇప్పుడు చాలా 30,000 చీరలు ఎన్నో దొరికాయి అంటున్నారు కదా. 30 లక్షల విలువ చేసేటువంటి చీరలు
అవసరం ఏముంది? కొడాలి నాని గారి ఇంట్లో కుటుంబ సభ్యులకైతే 30 లక్షల చీరలు 30 లక్షలు కాస్ట్ చేసే విలువ చేసే చీరలు అయితే అవసరం లేదు కదా. నియోజకవర్గంలో మహిళా ఓటర్లని ఎరేసేదానికి కొన్నవే కదా అవన్నీ. అందుకని మా అధ్యక్షులు వారు టైం అండ్ అగైన్ చెప్తున్నారు, ఇలా బల్క్లో కొనే ఏ వస్తువు అయినా సరే ఎలక్షన్లు అయ్యే వరకు పోస్ట్ పోన్ చేయించండి, బల్క్లో ఏది అమ్మద్దు, ఇన్కేస్ అమ్మితే ఆన్లైన్ పేమెంట్ చేయించండి అనేసి అడుగుతున్నారు. ఈవెన్ డిజిటల్ మనకు లిక్కర్ షాపుల్లో కూడా ఎలక్షన్లు అయ్యే వరకు ఆన్లైన్ పేమెంట్ చేయించండి, బల్క్లో కొన్ని ఓటర్లని ప్రలోభ పెడుతున్నారు ఈ మందు కొనేసేసి వీళ్ళు అనేసి మా అధ్యక్షులు వారు సీఈఓని టైం అండ్ అగైన్ అపీల్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఎలక్షన్లు అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్స్ని డిజిటల్ పేమెంట్ ద్వారా అమ్మేలా చేయండి. సో దట్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంది, ఓటర్లని మత్తులో ప్రలోభ పెట్టకుండా ఉండేదానికి ఆస్కారం ఉందని మా అధ్యక్షులు వారు సీఈఓ వారిని అపీల్ చేస్తూ ఉన్నారు. సేమ్ మా పార్టీ నుంచి మేము టైం అండ్ అగైన్ చెప్పేది ఏంటంటే బల్క్ హోమ్ అప్లియన్సెస్ కానివ్వండి, లేకపోతే కన్జ్యూమర్ గుడ్స్ ఏవైనా ఉండివ్వండి, బల్క్లో కొనేవి ఎలక్షన్ వరకు ఆపండి. ఇన్ కేస్ బల్క్లో కొంటున్నారు రిక్వైర్మెంట్ ఉండి ఇండివిజువల్ అని అంటే ఆన్లైన్ పేమెంట్ తీసుకోండి వాళ్ళ దగ్గర. సో దట్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇన్ కేస్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఎక్కడ అని తేలితే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తే తీసుకోవచ్చు మనము. అందుకని అట్లీస్ట్ ఎలక్షన్లు అయ్యే వరకు ఈ బల్క్ పర్చేజెస్ ఏమున్నా కానివ్వండి అది డిజిటల్ పేమెంట్ జరగాల. తర్వాత వాటి మీద కొంచెం దాని మీద నిఘా కూడా పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది నిజానికి వీళ్ళ ఓన్ నీడ్స్ కోసం కొంటున్నారా లేకపోతే ఓటర్లని ప్రలోభ పెట్టేదానికి కొంటున్నారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఈసీ మీద ఎంతైనా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈసీ రెస్పాన్సిబిలిటీని ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరపాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది కాబట్టి ఈ బాధ్యత అంతా ఈసీ తనగా తీసుకోవాలి. కానీ మా అధ్యక్షులు వారు టైం అండ్ అగైన్ అపీల్ చేస్తున్నారు, మీరు ఇలాంటివి చేస్తే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది అనేసి. కానీ ఈసీ ఆ డైరెక్షన్లో చర్యలు తీసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే కనపడట్లేదు. అట్లీస్ట్ రాబోయే రోజుల్లో ఎలక్షన్ దగ్గర పడుతున్న టైంలో అన్నా అట్లీస్ట్ వీటి మీద కొంచెం దాన్ని ఏమంటారు ఫోకస్ చేసి వీటి మీద దృష్టి పెట్టగలిగితే అట్లీస్ట్ ఎలక్షన్లో ప్రలోభాల యొక్క పర్సంటేజ్ని తగ్గించిన వాళ్ళు అవుతాం మనము. సో దట్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది అనేది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క అభిప్రాయం. అండ్ వైసీపీ వాళ్ళు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ఓటర్ని ప్రలోభ పెట్టడానికి ఒక దగ్గర నగదుతో పాటు ఇలా కొన్ని వస్తువులు కూడా ఇస్తున్నారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అండ్ డైవర్షన్ కూడా జరుగుతూ ఉంది కొన్ని చోట్ల అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకటండి, ఇప్పుడు నేను వినుకొండ కోఆర్డినేటర్గా ఉన్న వినుకొండలో నేను చాలా ఇంటెన్స్గా తిరుగుతున్నా. ఆల్మోస్ట్ నాకు ప్రతి ఆల్టర్నేట్గా మనుషులతో నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఇంటలెక్చువల్స్తో మాట్లాడుతున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ గారు మీరు డబ్బు లేకుండా ఎలా గెలుస్తారు, ఓటర్లకు డబ్బు పంచకుండా మందు పంచకుండా ఇక్కడైతే చీరా జాకెట్లు మిక్సీలు ఆల్రెడీ పంచేశారు, ఇవన్నీ పంచకుండా మీరు ఎలా గెలుస్తారు. దీనికి తోడు ఎన్నికల కోసం ఆల్రెడీ వాళ్ళు మనీని హోల్డ్ చేసేసారు. 150 కోట్లు యావరేజ్న 150 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి అభ్యర్థులు టీడీపీ కానివ్వండి, కూటమి అభ్యర్థులు కానివ్వండి, వైసీపీ వాళ్ళు కానివ్వండి ఆల్రెడీ డబ్బులు ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టుకున్నారు, పంచేదానికి రెడీగా ఉన్నారు. జస్ట్ నోటిఫికేషన్ వచ్చి వీళ్ళు నామినేషన్ వేస్తే ఆ డబ్బులు 150 కోట్లతో ఒక్కొక్క అభ్యర్థి ఎన్నికలు చేసేదానికి రెడీ అవుతున్న ఈ టైంలో జై భారత్ నేషనల్ పార్టీ నిజాయితీగా ఎన్నికలను ఎలా ఫేస్ చేస్తుంది, మీరు జనాల్ని ఎలా కన్విన్స్ చేస్తారు అని సామాన్య ప్రజలు చాలామంది అడుగుతున్నారండి. సో ఏదైతే మీ దృష్టికి మీరు చెప్పారో ఇప్పుడు అది 100% వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క అభ్యర్థి. అంటే వీళ్ళు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు. దళారులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాన్ని కలుషితం చేసేశారు. జనాలు చాలా కొంచెం సీరియస్గా ఆలోచించాలి. మనం ఏ డైరెక్షన్లోకి వెళ్తున్నాము. మనం సంతలో పశువులం కాదు కదా ఓట్లకి అమ్ముడు పోయేదానికి. ఒక 500కో 1000 రూపాయలకో 2000కో 5000కో అమ్ముడు పోతే 5 సంవత్సరాలు మీ జీవితాన్ని వాళ్ళ చేతిలో తాకట్టు పెట్టేస్తున్నాడు. 5 సంవత్సరాల అభివృద్ధి ఉండదు. 5 సంవత్సరాలుగా మీకు సరి అయిన విద్య వైద్య సదుపాయాలు ఉండవు, సరి అయిన రోడ్డు వ్యవస్థ ఉండదు. 5 సంవత్సరాల పాటు మీకు సరి అయిన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండవు. మీకు 5 సంవత్సరాల పాటు మీ మీద పన్ను భారం మోపుతారు. మీ దగ్గర నుంచి మీకు ఇచ్చే 5,000 ఏమో కానీ మీ దగ్గర నుంచి ఒక్కొక్క కుటుంబం నుంచి 5 నుంచి 10 లక్షల రూపాయలు వీళ్ళు రివర్స్లో ట్యాక్స్ రూపంలో దండుకుంటారు వీళ్ళు. సో ప్రజలు ఆలోచించాలి, వీళ్ళు మీ ఇంటికి వచ్చి మీకు డబ్బు ఎందుకు ఇస్తున్నారు, అదొక్కటి ఆలోచించాలి ఫస్ట్ మనం. రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి కొడాలి నానికి ఎదురుదెబ్బ తగిలింది. మరి రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతాయి కొడాలి నానికి, ఆయన వాటిని ఎలా ఎదుర్కొంటారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ అండి.